ఐపీఎల్ 2019 సీజన్లో భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఎలాంటి గాయాలకు గురికాకుండా జాగ్రత్త పడాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. ఈ ఏడాది 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆసీస్తో జరుగుతున్న వన్డే సిరీస్ గెలిచి నెంబర్ 1 జట్టుగా వరల్డ్ కప్ లోకి అడుగు పెట్టాలని బజ్జీ పేర్కొన్నాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన హర్భజన్ సింగ్ మాట్లాడుతూ వరల్డ్ కప్ కు చాలా సమయం ఉంది, అప్పటి వరకు ఏదైనా జరగొచ్చు. ప్రస్తుతం టీమిండియా జట్టు ఎలాంటి ఛాంపియన్ కప్పునైనా గెలుచుకోగలదు. కాగా ఐపీఎల్ సీజన్లో ఎక్కువ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆటగాళ్లు గాయాల బారిన పడే ప్రమాదం ఉంది. అయితే వరుస మ్యాచ్లు ఆడడం వల్ల ఆటగాళ్లకు సరైన ఫిట్నెస్ లభిస్తుంది. కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్రధాన ఆటగాళ్లు ఈ సమయంలో గాయాల బారిన పడి వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి దూరం కావద్దు. వరల్డ్ కప్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేయాలి అని బజ్జీ అన్నాడు. వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడుతున్న చివరి వన్డే సిరీస్ పై కూడా హర్భజన్ స్పందించాడు. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి నెంబర్ 1 స్థానంలో టీమిండియా వరల్డ్ కప్ లోకి అడుగు పెట్టాలని బజ్జీ కోరాడు. ఇక రాంచీ వన్డేలో 41వ సెంచరీ బాదిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బజ్జీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో కోహ్లీ ఒకడు. గత 4-5 ఏళ్లుగా కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే అతడు ఎలా మారిపోయాడో అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. కోహ్లీకి మాత్రం ఏ బలహీనత లేదు. ప్రత్యర్థి బౌలర్ ఏ బంతి వేసినా దాన్ని వేటాడే సత్తా కోహ్లీ సొంతం. ఒకవేళ నేను కోహ్లీకి బౌలింగ్ చేయాల్సి వస్తే కాస్త ఆలోచించాలి అని హర్భజన్ అన్నాడు.